నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పంలో నిరుపేద మహిళను చెట్టు కట్టేసుకోవడం చాలా దారుణం. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కుప్పం ప్రెస్ క్లబ్లో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా మాట్లాడుతూ నిరుపేద మహిళను చెట్టుకు కట్టేసుకోవడం దారుణం. సీఎం నియోజకవర్గంలో మహిళలు నిరుపేదల పరిస్థితి దారుణంగా ఉంది. 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా సీఎంగా ఉన్నారు, కానీ అభివృద్ధి శూన్యమన్నారు. ఈరోజు కుప్పం ప్రెస్ క్లబ్కి మొట్టమొదటిసారి రావడానికి కారణం 3-4 అంశాలు మాట్లాడేదానికి రావడం జరిగింది. మొన్ననే ఒక మహిళను, ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఒక నిరుపేద మహిళను చెట్టు కట్టేసి కొట్టడం చూశాను నేను వీడియోలో. నేను ఆగలేకపోయాను, దాచుకోలేకపోయాను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఈరోజు అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి మహిళల పైన. నిన్న కూడా విన్నాను, ఒక ముస్లిం మహిళ పైన కూడా మరి కొట్టడం తిట్టడాలు జరిగి ఉన్నాయి కుప్పంలో. ఆ ఓబీసీ మహిళ, వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద మహిళను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడం అనేది దారుణం. ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు అనేది కాదు ముఖ్యం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మహిళల పరిస్థితి, నిరుపేదల పరిస్థితికి ఇది ఒక అద్దం పెడుతున్నటువంటి తర్కాణం. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. 30 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసింది ఏమీ కనపడటం లేదు కంటికి. నేను వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్లో చూశాను, 2 లిఫ్ట్లు పెట్టున్నారు కొత్తగా. అంత తప్పించి అక్కడ ఏమీ లేదు అభివృద్ధి. మరి ఆ 2 లిఫ్ట్లు 30 సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి. ఆయన 15 సంవత్సరాల్లో ఏం చేశాడు కుప్పానికి అని నేను అడుగుతున్నాను. ఎంతమంది పేదవాళ్లకు, ఓబీసీలకు సహాయం చేశాడు? ఎవరైనా ఉన్నారా ఒకరిద్దరన్నా ఓబీసీలు బాగుపడ్డ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఉంటే చెప్పండి, నేను వచ్చి వాళ్ళకి పూలదండలు వేస్తాను. మంత్రులు ఒక్కొక్కడు 100, 200, 300 ఎకరాలు బినామీ పేర్ల మీద కొనుక్కొని ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల. వాటికి వాల్యుయేషన్ పెంచేదాని కొరకుగా పాపం మా పాత మిత్రుడు మరి అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను చాలా వినయంగా, నాకు కూడా అమరావతి అంటే ఏవి వ్యతిరేకత లేదు. అన్ని జిల్లాల్లాగా అది కూడా ఉంది, కానీ అది సాధ్యం కాదు. ఆయన అక్కడ రాజధాని కానీ ముఖ్య పట్టణాన్ని కానీ కట్టలేడు. ప్రపంచంలో ఎన్నో స్థలాల్లో, ఆస్ట్రేలియాలో కూడా గొప్ప సిటీ కట్టాలనుకున్నారు, ఫెయిల్ అయ్యారు. మలేషియాలో కూడా కట్టాలనుకున్నారు గొప్ప పట్టణాన్ని, ఫెయిల్ అయ్యారు. అమరావతిలో కూడా కట్టబోయే పట్టణం ఫెయిల్ అవుతుంది అన్న అనుమానం నాకుందయ్యా. ఓ చంద్రబాబు నాయుడు గారు, కొంచెం వెనక ముందు చూసి ఆలోచించి చెయ్యవయ్యా ఏది చేసినా కూడా. మరి ఏంది, ఎందుకు తొందరపడుతున్నావు? ఏంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంది? నీ సొంత బంధువులు ఉన్నారనే తప్ప మీ మంత్రులందరూ బినామీ పేర్లు. ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని నీ కుప్పం నియోజకవర్గంలో తగ్గించావు? ఏం చేశావు కుప్పానికి? ద్రవిడియన్ యూనివర్సిటీలో 7 నెలలుగా జీతాలు లేవే చాలా మందికి. ద్రవిడియన్ యూనివర్సిటీ ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి యూనివర్సిటీ, నీ సొంత యూనివర్సిటీ, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చాలా మంది ఉద్యోగులకి 7 నెలలుగా జీతాలు భత్యాలు లేవే.
నువ్వేందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది అని నేను అడుగుతున్నా. బాగలేదు. చంద్రబాబు నాయుడు దారి తప్పాడు, గురి తప్పింది ఆయనకి. ముఖ్యమంత్రి అని ఆయన ఏమి చేయాలో ఆయనకే తెలియటం లేదు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి. ఎంతమంది నిరుద్యోగులకి కుప్పంలో ఉద్యోగాలు ఇప్పించాడు? ఎంతమంది బెంగళూరుకి వెళ్తున్నారు? ప్రతిరోజు ట్రైన్లో వందల సంఖ్యలో వెళుతున్నారు. నీ సొంత నియోజకవర్గాన్ని 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా నువ్వు ఏమీ చేయలేకపోయినావు. నువ్వేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన నాకు మంచి మిత్రుడు, తెలుసు ఆయన నాకు 50 సంవత్సరాలుగా. మరి ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళం 50 సంవత్సరాల క్రితం. ఆయన ఏం చేశాడు కుప్పానికి? ఆయన ఏంది చేయబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను. ఓబీసీల పరిస్థితి ఆయన చెప్తున్నాడు, ఓబీసీలకు పెద్ద పీట, అసలు పీట లేదు, గీట లేదు. ఏం చేశావు ఓబీసీలకి? నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఏం చేశావు? అక్కడ నువ్వేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేయబోయేది? ఏదో 3-4 యలమల రామకృష్ణుడో, లేకపోతే ఆయన ఏదో శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళకు 3-4 10 మందికి పదవులు ఇచ్చినంత మాత్రాన ఓబీసీల అభివృద్ధికి వచ్చినట్ట? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, చెప్పయ్యా జవాబు చెప్పేదానికి ఏమన్నా ఉందా?